హాయ్ ఎవ్రీవన్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫ్రెండ్స్, ఇంకా నేనైతే అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా. ఇది వచ్చేసి పాల్వంచ అండి. ఇంకా పాల్వంచలో అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఇంకా వదిన నేను అయితే వదిన వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. పాల్వంచకి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇంకా వాళ్ళ ఇంట్లో చూడండి ఒక్కసారి. మా వదిన వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇల్లు అండి. అసలు ఎన్ని రకాల వెజిటేబుల్స్. ఇది వచ్చేసి ఇంకా బత్తాయి చెట్టు అండి, ఆరెంజ్ ఐడియా ఉంటుంది కదా, ఆరెంజ్. ఇంకా మనం మామూలుగానే ఇంకా ఊరుకోము. ఇంకా మన చెట్టు అని అంటే ఇంకా మనం ఊరుకుంటామా? నాకు చూస్తాను వదిన తీసుకెళ్ళు అనగానే ఇంకా తీసుకెళ్ళింది వదిన వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి. ఇంకా మేమైతే ఇక చూడండి, మాకు ఇక ఆనందానికి హద్దులే లేవు. ఇంకా చెట్టు మొత్తం ఎలా ఎక్కి మరీ తెంపామంటే ఇదిగా చూడండి. అస్సలు చెట్టు మీద కాయలు తింటుంటే ఇంకా హ్యాపీనెస్ వేరే కదా. ఇదిగోండి మా వదిన కూడా ఇంకా తెంపి ఇదిగా చూడండి. ఇవి వచ్చేసి వెజిటేబుల్స్. ఇంకా చాలా రకాల వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇదిగో ములక్కాయలు చూడండి అసలు ఎంత బాగున్నాయో. ములక్కాయలు ఇంకా అవి నాటు ములక్కాయలు కదా, అసలు చాలా ఫ్రెష్గా. అసలు అవి చూడగానే తినాలనిపిస్తుంది. మనకి ఇంత ఫ్రెష్గా ఎక్కడ దొరకవు కదా. అసలు నాకు ఆ చెట్ల మీద వెజిటేబుల్స్ చూడగానే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇంకా అవన్నీ తీసుకొచ్చుకున్నాం మేము. ఇంకా అసలు ఎన్ని రకాల కూరగాయలు తీసుకొచ్చాను చూడండి. ఇంక ఇవి ములక్కాయలు. ఇంకా పక్కనే ఉంది కదా అది చిక్కుడు తీగ అండి. ఇంకా చిక్కుడుకాయలు కూడా చాలా అసలు ఇదిగోండి. ఇంకా మా వదిన అయితే ఆ బత్తాయిల దగ్గర నుంచి రావట్లేదు. ఇంకా ఆరెంజ్లో చాలా స్వీట్ ఉన్నాయి అసలు. అవి తింటుంటే చూడడానికి పచ్చిగా ఉన్నాయి కానీ తింటే మాత్రం చాలా స్వీట్ ఉన్నాయి. ఇంకా మా వదిన వాళ్ళ తమ్ముడు అయితే పాపం చెట్టు మీద కూర్చొని పైకి ఎక్కి ఇంకా నేను అడగగానే పైన కూర్చొని పాపం చాలా కాయలు అయితే తెంపించాడండి. ఇంకా చెట్టు పైనే ఉన్నాడు వదిన వాళ్ళ తమ్ముడు. అదిగోండి ఎంత హెల్ప్ చేసి అవన్నీ కాయలన్నీ తెంపించేశాడు నేను అడగగానే. ఇంకా అస్సలు చెట్టు నిండా కాయలేనండి. అస్సలు నేను లైవ్లో ఫస్ట్ టైం చూసాను. నేను ఆరెంజ్కి అన్ని ఒక చెట్టుకి అన్ని కాయలు ఫస్ట్ టైం చూసా. అస్సలు ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇదిగోండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇదిగోండి అదిగో కాయలు అసలు కొమ్మకి కాయలే ఉన్నాయి. బట్ కొంచెం పచ్చిగా ఉన్నాయి. ఇంకా ఒక 2-3 డేస్ అలా మాగేస్తే పండుతాయంట. నేను చాలే వదిన అంటే ఇంకా మా వదినేమో మళ్ళీ మీకు అక్కడ కొనుక్కోవాలి కదా, ఇంకా జ్యూసెస్ గిట్లా పండుకొస్తాయి తీసుకెళ్ళు అనేసి ఇంకా అవన్నీ తెంపేసింది. ఇంకా ములక్కాయలు అయితే చూడండి మా వదిన చేతిలో. ఇదిగోండి ఆరెంజ్ పండ్లు కూడా ఉన్నాయి చెట్టు పైన. ఇంకా చెట్టు కింద అయితే మంచం వేసుకొని కూర్చుంటే అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే అక్కడ వెదరు. అది చూడండి అసలు. అది మా వదిన వాళ్ళ తమ్ముడు తిను. ఇంకా మేము వెళ్తుంటే నన్ను కూరగాయలు కూడా మొయ్యనివ్వట్లేదు. పాపం నేను తీసుకొస్తాలే కళ్యాణి అనేసి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తన్నే మోసుకొస్తూ ఇంకా చిక్కుడుకాయలు, ములక్కాయలు, వంకాయలు, చింతకాయలు, అలాగే ఇవి కాకరకాయలు, బత్తాయిలు, దొండకాయలు. ఇంకా వాళ్ళు ఇప్పుడే స్టార్టింగ్లో ఇంకా కొన్ని చెట్లు వేసారు. ఇంకా అవి రాలేదు. ఇంకా మా వదిన నేనైతే ఇదిగోండి ఇంకా చేన్లో మరి దూరి మరి దొంగతనంగా కాయలన్నీ తెంపేసాము. ఇంకా అసలు నార్మల్గానే ఊరుకోము. ఇదిగోండి ఇది పక్కింట్లో దొంగతనంగా తెంపాను చూడండి. వాళ్ళు లేరు, ఎవరు చూడలేదు. దొండకాయలు చెట్టు మీద దొండకాయలు భలే టేస్ట్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకున్నాము. ఇంకా ఇలా అస్సలు ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇంకా అక్కడనే ఎలాగో అడవిలాగా ఉంది కదా, ఇంకా రేగ్గాయల కోసం వెతుకుతుంటే మా వదిన వాళ్ళ తమ్ముడు వెళ్ళి నేను తీసుకొస్తాలేండి, ముళ్ళులు ఉన్నాయి మీరు వెళ్ళకండి అని చెప్పేసి చూడండి రేగ్గాయలు తీసుకొచ్చి ఇచ్చేసాడు ఇంకా వదినకి నాకు. అస్సలు ఇంకా చెట్లను చూస్తుంటే ఆ వెజిటేబుల్స్ని చూస్తుంటే అక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. అసలు చిక్కుడుకాయలు అయితే ఇంకా చూడండి అసలు జస్ట్ 2 మినిట్స్లో 1 కేజీ చిక్కుడుకాయలు తెంపించేసాడు మా వదిన వాళ్ళ తమ్ముడు. అలా ఉన్నాయి చెట్టు నిండా చిక్కుడుకాయలు. ఇదిగోండి వంకాయలు. మనం మనీ పెట్టి కొంటే అస్సలు అవి ఇంత తృప్తిని ఇవ్వవు కదా. అసలు మన కళ్ళ ముందు ఎటువంటి మందులు లేకోకుండా పెంచిన కాయలు అసలు తింటుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఇంకా నాకైతే ఇలా తినడం అయితే చాలా ఇష్టం. ఇంకా ఇలా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము తీసుకొని. ఇదిగోండి అరటికాయలు చెప్పడం మర్చిపోయా, ఇది కూర అరటి అండి. ఇంకా ఇవన్నీ వదిన అయితే మొత్తం దానికి సపరేట్ చేసేసి ఇంకా కవర్స్లలో ప్యాక్ చేస్తుంది నేను తీసుకెళ్ళడానికి. ఇదిగోండి ఎన్ని రకాల కూరగాయలు తీసుకొచ్చుకున్నా. ఇంకా తను తెంపుతా అని అన్నాడు. నాకు ఇవి మొయ్యడం నా వల్ల కాదు, ఇంకా చాలే ఇవన్నీ, ఇవి తినేసరికి 1 వీక్ అవుతుంది, మళ్ళీ పాడైపోతాయి ఎందుకులే అనేసి ఇంకా నేనైతే
చాలని చెప్పేసి అన్నాను. ఇంకా మా వదిన అయితే మొత్తం చదిరి పెడుతుంది. నాకైతే అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ నడిచినామండి ఎండలో. ఇంకా నా వల్ల కాలేదు, నేను వచ్చి పడుకున్నా. ఇంకా వదిన అవన్నీ చదిరి పెట్టేసింది. కానీ అక్కడ వెదర్ అయితే నాకు మామూలుగా నచ్చలేదు. చూడండి అసలు అక్కడ వెదర్ నేను మర్చిపోలేకపోతున్నా. ఇంకా చెట్టు కాయలు కానీ అసలు ఆ పీస్ఫుల్, అసలు ఇల్లులు మొత్తం ఇంకా గుడిసెల్లాగా ఎంత బాగున్నాయో అసలు. మన వెనకట ఉండే వాళ్ళు ఉంటారు కదా అలాంటి ఇల్లులు. ఇదిగోండి వీడియో అయితే ఇదండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.